అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇంకా ఇవాల్టి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. కొంచెం ఎండబడింది లెగిసేసరికి ఇంకా గుమ్మం అయితే చిమ్ముదామని చెప్పేసి ఇట్లాగా వాటర్ అది వేసి ఫస్ట్ వాకిలి కడుక్కోవాలి కదా! మామూలుగా అయితే కొంచెం పొద్దున్నే కడగాలి. కాకపోతే నేను లేయడం కొంచెం లేట్ అయింది. ఇంకొంచెం పనులు ఉండటం వల్ల ముగ్గు కూడా కొంచెం లేట్ అయిందనే చెప్పొచ్చు. అటు ఇటుగా కొంచెం ఎండబడిపోయింది. ఇంకా వాకిలి కడిగేసిన తర్వాత మొత్తం నీట్‌గా అంతా చిమ్మేస్తానండి ఫస్టు. తర్వాత వాటర్ వేసేసి కడిగేస్తాననమాట. ఇక ముగ్గు పెట్టాలి. ఏదో నాకొచ్చిన చిన్న ముగ్గునైతే పెడతాను. అంటే డైలీ పెద్ద పెద్ద ముగ్గులంటే నాకు ముగ్గులు చేత కావని ఇదివరకు కూడా చెప్పాను గదా! అస్సలు ఎంత ట్రై చేసినా గూడా ప్రతీదీ ఇంట్రెస్టింగ్‌గా వంటలు ఇట్లాంటివన్నీ నేర్చుకోగలుగుతున్నాను గానీ, ముగ్గుల విషయంలో మాత్రం నేను అస్సలు రికవర్ అవ్వలేకపోతున్నాను. ముగ్గులంటేనే అసలు నా వల్ల కావట్లేదు. మరి నాకు ఎందుకనో ఏమో ఇవి అస్సలు ఆహ్, వేసేటప్పుడు వేస్తాను మళ్ళీ చూసి ఎంత పెద్ద ముగ్గైనా. కానీ చూడకుండా అంటే గుర్తుండట్లేదు. ఇంకా వేసే టయానికి ఏదో నాకు గుర్తొచ్చిన చిన్న ముగ్గయితే వేసేసుకుంటా. అయితే వేసేది చిన్నదా, పెద్దదా అయినా నీట్‌గా వేసుకుంటాను. వంకలు గింకలు ఎయనండి. అదొక్కటి మాత్రం నీట్‌గా వేసుకుంటాను. ఇంకిక్కడ మళ్ళీ నీళ్ళు అటు ఇటుగా పక్కన వాళ్ళ వాకిళ్ళలోకి ఎళ్ళకుండా చిమ్మేస్తున్నాననమాట. ఇంకిలాగ చిమ్మేసిన తర్వాత ముగ్గురాయిని తడిపి వేసామంటే ముగ్గురాయి ఆరిన తర్వాత చాలా బ్రైట్‌గా కనిపిస్తది. డైరెక్ట్‌గా ముగ్గురాయి అలాగే వేసేస్తే అంత లుక్ ఉండదనిపిస్తది నాకు. అందుకోసమని నేను ముగ్గురాళ్ళు నానపెడతాననమాట. నానపెట్టడం అంటే నేను చిమ్మడం అవన్నీ అయ్యేలోపు నీళ్ళల్లో వేసి పెడతాను. అప్పుడు నానిపోతాయి అవి. గీసేటప్పుడు కొంచెం నీట్‌గా కనిపిస్తాయి, బ్రైట్‌గా ఉంటాయి. మళ్ళీ రోజుకి కూడా ఉంటదనమాట. ముగ్గనేది పోదు. బాగా గట్టిగా ఉంటది. ముగ్గు పిండితో వేయడానికైతే అవ్వదండి. మనకేంటంటే రోడ్డు మీద జనాలు తిరుగుతూ ఉంటారు గదా! మట్టి నేలైతే ముగ్గు పిండితో అయితే ఉంటుంది గానీ, రోడ్డు మీద ముగ్గు పిండితో ఉండదు. ముగ్గురాయితో ఉన్నంత బ్రైట్‌గా ముగ్గు పిండి అయితే ఎక్కువ సేపు ఉండదనమాట. దారిలో నడుస్తూ ఉంటారు కదా! అటు ఇటు వాళ్ళ అడుగులకి వెళ్ళిపోతది కూడా. ఎందుకంటే పండగలప్పుడు వేస్తూ ఉంటాం కదా! అప్పుడు గమనిస్తూ ఉంటాము. ముగ్గు పిండితో వేసిందేంటంటే చెదిరిపోతది. ఇలాగ ముగ్గురాయి తడిపి వేస్తే మాత్రం బాగా బ్రైట్‌గా బాగా చాలా సేపు ఉంటుందనమాట. మళ్ళీ రోజు మనం వాటర్ వేసి కడిగేంత వరకు కూడా ఉంటుంది. ఇంకిక్కడైతే నాకొచ్చిన చిన్న ముగ్గు ఏదో వేస్తున్నాను. రోజు వేసినా కూడా ఇదే మార్చి మార్చి ఏదో చిన్న చిన్నవిగా వేసుకుంటూ ఉంటా. ఇంకా ముగ్గు అది అయిపోయిన తర్వాత వంటగది రాత్రే క్లీన్ చేశాను కానీ గ్యాస్ స్టవ్ అది ఏమీ తుడవలేదు. ఇంకిప్పుడు తుడవాలి. ఇంకా కాఫీలు, టీలు అవి కూడా ఏమీ తాగలేదు. ఇంకా ఇల్లు చిమ్మాలి, ఇల్లు తుడవాలి, చాలా పనులున్నాయి. ఇంకా లోపలికొచ్చేసిన తర్వాత మళ్ళీ నైనా బయటికి వెళ్ళిపోకుండా డోర్స్ అవి క్లోజ్ చేసేస్తాను. ఇంకా అది ఒక సైడ్ పడుకొని ఉంటుంది అట్లాగా. ఇంక మొత్తం టైల్స్‌లో అంతా చిమ్ముకొనొచ్చేసి టైల్స్‌లో కూడా తుడిచేస్తాను ఒకసారి ఇల్లు తుడిచేటప్పుడు. తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుంటా. ఇంకిదిగోండి ఈ విధంగా ఆరితే చాలా బాగా కనిపిస్తదనమాట. ఇంక లోపల ఇప్పుడిప్పుడే ఎండొస్తుంది బాగా. ఇప్పుడు మొత్తం అన్నీ సర్దాలి. ఎక్కడ టవల్స్ అక్కడే ఉన్నాయి. ఇంకా టవల్స్, చైర్స్ అన్నీ కూడా జరిపేసి మొత్తం ఫస్ట్ అంతా ఒకసారి దులుపుకొనొచ్చేసి ఆ తర్వాత ఇల్లు చిమ్మి తుడిచేస్తాననమాట. వంటగది నైటే తుడిచేసాను కాబట్టి పెద్దగా పనంటూ ఏం లేదు. ఇక గ్యాస్ స్టవ్ వరకు క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఇంకా కాఫీ కలుపుతాను. ఏమైనా ఇలాగా నీట్‌గా, ఫ్రెష్‌గా తుడుచుకుంటే మాత్రం చాలా బావుంటుందండి. ఎందుకంటే మనం కూడా కొంచెం హైజీనిక్‌గా ఉన్నట్టుగా అనిపిస్తది. ఇంకిక్కడ గ్యాస్ స్టవ్ తుడిచేసి ఏదో నాకొచ్చిన చిన్న ముగ్గునైతే వేసుకొని గ్యాస్‌కి ఇట్లాగా పసుపు బొట్టు, కుంకుమ బొట్టు అవి పెట్టుకుంటున్నా. ఎందుకంటే శుక్రవారం కదా! మనకి లక్ష్మీదేవితో సమానం అనమాట పొయ్యి. ఇదివరకు పెద్దవాళ్ళు కూడా కట్టెల పొయ్యిని వాటిని బాగా అలికేవారంట. శుక్రవారం పేడ, ఎర్రమట్టి ఏసి అలికేవారంట. మనకిప్పుడు అంత ఆప్షన్ లేదు కాబట్టి స్టవ్‌ని మాత్రం కంపల్సరీగా ఇట్లాగా ముగ్గు వేసేసి బొట్టు అది పెట్టుకొని ఇంకా కాఫీ కలపలేదు కదా! ఫస్ట్ అయితే పాలు పెడతాను. పాలు పెట్టేసిన తర్వాత పాలు ఒక 2 పొంగులొచ్చి వచ్చాయి కదా 2 పొంగులు అనుకున్నప్పుడు కాఫీ అయితే కలుపుతానండి ఫస్టు. ఆ తర్వాత ఇంకా ఎలాగో మనం ప్రసాదాలు ఏదైనా చేయాలన్నా కూడా గ్యాస్ స్టవ్ నీట్‌గా ఉంటే పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. ఇంకా ఏంటంటే వంట అవన్నీ చేయాలి కదా అన్నట్టుగా పొద్దున్నే అయితే ఇవన్నీ చేసుకుంటాను నేను. ఇంకా ఏవి స్నానాలు ఏమీ అవ్వలేదు.
కాఫీ తాగితే కానీ బండి హుషారవ్వదనమాట. ఎందుకంటే కాఫీలు, టీలు అలవాట్లు ఉన్న వాళ్ళకి కాఫీ అనేది ఒక మంచి బూస్ట్ లాగా అనిపిస్తదనమాట. మంచి ఎనర్జీనిస్తది. ఒక కొంచెమైనా చిన్న గ్లాసులైనా కాఫీయో, టీయో అలవాటుండి తాగామనుకోండి, రోజంతా పననేది హుషారుగా చేయొచ్చు. ఇక్కడ పాలైతే పెడుతున్నాను. ఇంకా పాలు ఒక 2 పొంగులు అలా పొంగొచ్చాయనుకోండి, ఆ తర్వాత వంచేసి కాఫీ కలుపుతా. స్ట్రాంగ్‌గా కాఫీ తాగడం నాకు అలవాటండి. మీలో ఎంతమందికి ఇలాగ కాఫీ తాగే అలవాటుంది? నేను కలుపుకునేది స్ట్రాంగ్‌గా కలుపుకుంటాను. ఇంకెవరన్నా పల్చగా కలిపినా నేను తాగలేనంతగా. ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెమే అయినా కూడా స్ట్రాంగ్‌గా తాగుతామన్నమాట. ఇక్కడ మా వారికి కూడా ఒక చిన్న గ్లాస్ ఇచ్చేసి నేను కూడా ఒక చిన్న గ్లాస్ కాఫీ అయితే తాగేస్తున్నాను. చూడటానికి గ్లాస్ పెద్దగున్నా కూడా కాఫీ క్వాంటిటీ తక్కువే ఉంది. కొంచెంగానే తగ్గించుకుందాము అలవాటుని అనే పర్పస్ మీద క్వాంటిటీ తగ్గిస్తున్నామండి. ఇదివరకు 2 పూటలు తాగేవాళ్ళం. ఇప్పుడేంటంటే ఒక పూటకే వచ్చాము. అది క్వాంటిటీ తగ్గిస్తున్నాం అనమాట. ఇంకా అంటే పూర్తిగా మానలేక ఇలా చేస్తున్నాము. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత నెక్స్ట్ పనులన్నీ చకచకా అయిపోతాయి. ఇంక ఇవాళ స్నానం చేసిన తర్వాత మన చెట్లకి ఎర్ర పువ్వులు, మందారాలు చాలా బాగా విడుస్తున్నాయండి. ఇదిగోండి ఎన్ని పువ్వులు విడిచాయో చూసారా? అలాగే నూరు వరహాల పువ్వులు, మందారం పువ్వులు అన్నీ కోసుకొచ్చి ఇంకా పటాలకైతే ఎండుగా అలంకారం చేసుకున్నాము. ఇక్కడ ఒక్కొక్క పువ్వు పెట్టినా కూడా మందారం పువ్వు కలరు చాలా బాగుంది. ఇంకా దీపారాజన కుందంలో అవన్నీ కడిగాను కానీ ఏవి పూజించలేదు. ఇక్కడ ఫస్ట్ పటాలకైతే పువ్వులు అవన్నీ అలంకారం చేసిన తర్వాత ఇక్కడ దీపారాజన కుందులకి వాటికి బొట్లు అవి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమైనా ఫస్ట్ ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకొని అలా దీపం అది వెలుగుతూ ఉంటే ఆ పాజిటివే వేరే కదండి. మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. గురువారం, శుక్రవారం, శనివారం ఏంటంటే కొంచెం పూజల్లో లేట్ అవుతుందన్నమాట. మిగతా డేస్లో నార్మల్గా దీపం అది మా వారు పెట్టేసినా కూడా ఈ 3 డేస్ మాత్రం నేను చేసుకుంటాను. ఖచ్చితంగా పాలైతే నైవేద్యానికి పెడతానండి. ఇక్కడ అరటి పండ్లు ఉన్నాయి. అరటి పండ్లనే పెట్టేశాను. చూసారా ఎంత నిండుగా ఉందో. ఇలాగ ఎర్ర పువ్వులతోటి పటాలన్నీ కూడా అలంకారం చేసుకుంటే ఊరికే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎక్కువసేపు. చెప్తాను కూడా, అసలు ఈరోజు ఎంత బాగున్నారయ్యా మీరు, పువ్వులు మీకు చాలా అందంగా ఉన్నాయి, మీకు అలంకరించిన పువ్వులు చాలా బాగున్నాయి అని ఇలా మాట్లాడుతూ చేస్తాను. మీరు కూడా అంతేనా అండి? నేనైతే ఇట్లాగా స్వామివారితో మాట్లాడుతూ పూజ అయితే చేసుకుంటాను. ఏదో నాకు వచ్చిన స్తోత్రాలు అవి చదువుకుంటూ ఇక్కడ సూత్రానికైతే బొట్టు అది పెట్టుకుంటున్నాను. అలాగే నేను కూడా బొట్టు అది పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చేస్తానన్నమాట. ఏదో సింపుల్గా నాకు చేతైనంత వరకులో అయితే నా పూజా విధానం ఈ విధంగా ఉంటుంది. ఉన్న పువ్వులతో నిండుగా అలంకారం చేసుకుని ఉన్నాను కదా. నాకైతే అసలు ఊరికే చూడాలనిపిస్తుంది. పటాలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా చూసుకోవాలి అనిపిస్తుంది. వెనకాల మైక్లో సాంగ్స్ అవి రన్ అవుతూ ఉంటాయి. అవి పాడుకుంటూ కొరవ పనులన్నీ చేసేసుకుంటాను. అయితే కామ్గా అయితే ఏమీ ఉండనండి. ఏదో ఒకటి స్తోత్రం చదువుకుంటూ ఉంటాను. ఇక్కడ హారతి ఇచ్చేసిన తర్వాత నేను కూడా హారతి తీసేసుకొని పైకి లెగిసేసిన తర్వాత ఇవాళ శుక్రవారం కదా, ధూపం వేద్దాము అని అనుకున్నా. ప్రతి శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఇలాగా ఇంట్లో ధూపం అనేది వేసుకుంటే చాలా మంచిగా పాజిటివ్గా ఉంటుంది. మన మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. నా వరకు అయితే నాకు ఇది వర్క్ అయిందండి. ఏదన్నా కొంచెం టెన్షన్స్ అట్లాంటివి అనిపించినా కూడా ఇట్లాగా ధూపం అది వేసాను అనుకోండి, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అందుకోసం అనేసి ఇక్కడ మొత్తం ఇల్లంతా కూడా చూపించాలి కదా. ఇక్కడ గాలి తగిలే చోట పెట్టామంటే కొంచెం ఫాస్ట్గా నిప్పు అంటుకుంటుందన్నమాట. ఇందులోకి నేను తయారు చేసుకున్న పొడేనండి. ఇది కూడా అయిపోవచ్చింది. లాస్ట్ ఇయర్ దసరాలలో తెప్పించుకున్నాను అన్నీ. నాకు ఈ ఇయర్ దసరాల వరకు వచ్చాయి. అన్నీ ఇప్పుడు బిగ్ డీల్స్ చూసుకొని బుక్ చేసుకోవాలి. అన్నీ కూడా అయిపోవచ్చాయి. లాస్ట్కి వచ్చేసాయి చూసారా. మళ్ళీ ఇప్పుడు అన్నీ తెప్పించుకొని రెడీగా పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వస్తాయన్నమాట. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది దశాంగం పొడి. దీంట్లో నేను చాలా కలిపాను. ఇదివరకు కూడా వీడియో చేస్తున్నా వీటి మీద. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ కూడా వీడియో చేసి పెడతాను.
ఇంక ఇక్కడైతే మొత్తం ఇల్లంతా చూపించిన తర్వాత గుమ్మాలకు కూడా చూపిస్తానండి. ఇక్కడ గుమ్మం దగ్గర అయితే అమ్మవారి ఫోటో ఉంటుంది మనకి. ఇంకా అమ్మవారికి చూపించేసి దేవుడి రూమ్ దగ్గర ఒక సైడ్ కార్నర్లో పెట్టేస్తా. గాలికి అదేంటంటే కొంచెం ఇల్లంతా మంచి అరోమా వస్తూ ఆ నిప్పు అయిపోయేంత వరకు కూడా పొగొస్తూ ఉంటుంది. ఒక సైడ్ పెట్టేసామంటే బాగుంటుంది. ఇకపోతే ఇవాళ ఏంటంటే తెలిసిన వాళ్ళు జున్ను పాలు ఇచ్చున్నారు. ఆ జున్ను ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నా. రోజు రెగ్యులర్గా చూపించేదే కదా, టిఫిన్ అవన్నీ వంట అవన్నీ కాకుండా నా స్టైల్లో నేను జున్ను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తా. ఇవి లీటర్ దాకా ఉంటాయండి పాలు. ఈ లీటర్ పాలు ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పాలు అయితే ఏం కలపలేదు నేను. కొన్ని చిక్కగా ఉంటే కొన్ని పాలు కలుపుతారు, ఎందుకంటే ఇది నాకు సెకండ్ డేవి, అందుకని నేను పాలు కలపట్లేదు. ఇదిగోండి బెల్లం అనేది ఈ విధంగా నలగొట్టి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. మన స్వీట్నెస్కి తగినట్లుగా ఇందులో అయితే బెల్లం వేసి ఆ బెల్లంని బాగా కరిగించుకుందాము. నలకలు లేకుండా నీట్గా కరిగించుకొని వడపోసుకోవాలి. ఖచ్చితంగా అయితే వడపోసుకోవాలండి. ఎందుకనేది కూడా నేను చూపిస్తాను అన్నమాట మీకు. ఇప్పుడు ఎంత డస్ట్ వచ్చిందనేది చూపిస్తా. ఇంక ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే విధంగా మనం కొంచెం స్పూన్ కానీ బ్లెండర్ కానీ వేసి అలా తిప్పామంటే కరిగిపోతుంది. ఇది కరిగిన తర్వాత మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది, కొంచెం బ్రౌనిష్గా వస్తుందన్నమాట. బెల్లం అంతా కరిగిపోయింది, కొంచెం బ్రౌనిష్గా ఉన్నాయి కదా, కొంచెం థిక్గా కూడా అయ్యాయి అన్నమాట పాలు. ఇప్పుడు ఇంక ఈ అడుగున ఉన్న బెల్లం అలాగే ఉంచేసి వీటిని అయితే వడపోసుకుందాము వేరే గిన్నెలోకి. నేను దేంట్లో చేయాలనుకుంటున్నానో దాంట్లో అయితే వడపోస్తున్నాను. నేను ఇది వడపోసేటప్పుడు కూడా ఏమీ ఆలోచించలేదు. ఈ గిన్నెకి సైడు చెవులు ఉన్నాయి కదా, కుక్కర్లో ఎలా పడుతుంది అనేది గమనించుకోలేదు. కాకపోతే ఇవన్నీ వీడియో ఎఫెక్ట్సే. గిన్నె క్యూట్గా ఉంది కదా, దీంట్లో జున్ను చేస్తే బాగుంటుంది అనేసి దీంట్లోకి అయితే వంచాను అనమాట. తర్వాత చూసుకుంటే గిన్నె దాంట్లో పట్టలేదు, వేరే గిన్నెలోకి మార్చాను, అది వేరే విషయం. డస్ట్ చూసారా ఎంత వచ్చిందో. ఈ అడుగున ఉండేది మన దగ్గర చిన్నది రోల్ ఉంది కదా, ఆ రోకల బండలాగా, దాంతో ఇదంతా నలకొట్టేసి మళ్ళీ ఇందులో పాలు కొంచెం దాంట్లోకి వంచుకొని కరిగించి దాంట్లో వేసేస్తా, వడపోస్తా. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లంతో పాటు మిరియాలు కూడా వేసుకుంటారండి, వాతం చేయకుండా ఉంటుంది అంటారు. మీకు ఇష్టం ఉంది నచ్చుద్ది అనుకుంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నాకు ఏంటంటే ఇలాచీ ఫ్లేవర్ నాకు నచ్చదు, అందుకని నేను వేయట్లేదు ఇక్కడ. ఓన్లీ మిరియాలు మాత్రమే నలకొట్టి వేసుకుంటున్నా. ఈ మిరియాలు బాగా మెత్తగా పొడి చేసేసి ఇప్పుడు ఈ కరిగించిన పాలల్లో వేసేసుకొని కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, ఇడ్లీ పాత్రలో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. కాకపోతే లో ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ అనేది అడ్జస్ట్మెంట్లో ఉంటుంది. ఇంక ఇక్కడ మిరియాల పొడి అంతా వేసేసిన తర్వాత నేను ఇంకా చేతులు అవి కడిగేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెడదాము, ఇడ్లీ పాత్రలో పెడదాము అనుకున్నా. దీనికి చెవులు ఉండే సంగతి మర్చిపోయాను. తీరా చూస్తే అది పట్టలేదు. ఇక మళ్ళీ వేరే గిన్నెలోకి ఈ పాలని ట్రాన్స్ఫర్ చేసి ఆ గిన్నెని అయితే దాంట్లో పెట్టి ఒక 30 మినిట్స్ హైలో లోలో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాను అనమాట. ఒక 40 మినిట్స్ పట్టింది నాకు మొత్తం ఓవరాల్గా అయిపోయేసరికి. చాలా బాగా కుదిరింది, చాలా గట్టిగా కూడా వచ్చిందండి. ఇంకొన్ని పాలు కూడా కలపొచ్చు, కానీ నేనేంటంటే విడిపాలు కలపలేదు, ఓన్లీ జున్ను పాలతో మాత్రమే చేశానన్నమాట. పైన లిడ్ పెట్టేసి అడుగున వాటర్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ పెట్టాను. టైం చూసుకొని పెట్టాను, నాకు కరెక్ట్గా టైంకి బాగా కుదిరింది. ఇక తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. చల్లారిన తర్వాత తింటుంటే ఎంత బాగుందంటే చాలా టేస్టీగా కుదిరింది.
వెంటనే క్లీన్ చేసేయడం నాకు అలవాటండి. ఎక్కడివక్కడ నీట్‌గా కూడా క్లీన్ చేసి సర్దేస్తాను. ఇక అయిపోయిన తర్వాత దీన్నైతే నేను కిందకి దించి మూత తీసి ఒక స్పూన్ తోటి గానీ, ఏదైనా చాక్ తోటి గానీ అలా నొక్కి చూసామంటే మనకి నీట్‌గా అయిపోతే అది అంటుకోదు. చూపిస్తా ఇప్పుడు మీకు. పర్ఫెక్ట్‌గా ఉడికింది ఇది. ఇంకా ఈ వేడి మీనంతా ఉంది కదా! కొంచెం రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాము. కరెక్ట్‌గా ఉడికిందని అయితే అనుకుంటున్నాను. అయినా ఒకసారి చూపిస్తా. చూసారా పాలేమీ అంటుకోలేదు. అంటే ఇది కరెక్ట్‌గా ఉడికిందనమాట. ఇంకా తీసేసి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. చాలా బాగా కుదిరింది. చేసింది అందరికీ పంచాలంటే చాలా ఇష్టం నాకు. గట్టిగా గడ్డలాగా చాలా బాగా కుదిరింది. ఇంకా దీన్నైతే పక్కన అందరికీ సర్వ్ చేద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నా. కానీ టేస్ట్ చేశానండి నేను ఫస్ట్ ఒక స్పూను. చాలా టేస్టీగా ఉందనమాట. జున్ను రెగ్యులర్‌గా వాదన చేస్తదంటారు గానీ, అప్పుడప్పుడు హెల్త్‌కి మంచిదే. ఇంకా ఇలా జున్ను పాలు ఏమైనా దొరికినప్పుడు మాత్రం ఇలా తయారు చేస్తూ ఉంటాను నేను. ఇంకా అంతా తీసేసి అందరికీ పంచి కొంచెం ఉంటే మేము కూడా తినేసాము. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది, నేను ప్రిపేర్ చేసిన జున్ను ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఇవాల్టికి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటానండి. బాయ్ అండి.